రష్మికకి ఈ సినిమా ఏంటి అంటే నేను ఒకటే చెప్తా. మేమిద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్‌గా చెప్పింది. "మీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు గదా! సడెన్‌గా ఈ టైప్ సినిమా ఏంటి? మీరు 'పుష్ప', 'అనిమల్' అలాంటి సినిమాలు చేస్తున్నారు గదా!" అంటే తను ఒకటే చెప్పింది. "ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు ఆల్ దోస్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ దట్ గేవ్ మీ సో మచ్ పాపులారిటీ అండ్ విజిబిలిటీ. కానీ నేను అలాంటి సినిమాలు చేసేదే ఏదో ఒక రోజు ఇలాంటి ఒక సినిమా చేయగలుగుతానని. అండ్ దిస్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ మీన్స్ టు హర్." అండ్ ఆ అవకాశం దొరికినప్పుడు వామ్మో! రష్మిక చేస్తదని నాకు గట్టిగా నమ్మకం ఉండింది. ఈ అమ్మాయి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉండింది గానీ, కొన్ని కొన్ని సార్లు మానిటర్‌లో చూసి నేనే షాక్ అయిపోయా. అసలు ఇంత చేస్తే నేను అనుకోలేదురా బాబు అని. జీవించేసిందండి. ఆ క్యారెక్టర్‌ని తను మెల్లగా మేము సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో మెల్లగా సీన్ బై సీన్ వెన్ వి యూజ్డ్ టు డూ షీ యూజ్డ్ టు టెల్ మీ వై ఈ స్క్రిప్ట్ చదవంగానే వై షీ కనెక్టెడ్ సో మచ్ టు ద స్టోరీ. ఈ క్యారెక్టర్‌కి ఎందుకు ఇంత రిలేట్ అయిందని. ఆ రిలేటబిలిటీ ఏదైతే ఉందో దానివల్ల ఈ క్యారెక్టర్‌ని ఇంటర్నలైజ్ చేసుకునే విధానం వల్ల తనిచ్చిన పెర్ఫార్మన్స్ మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు.